కుబేరా, ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్లా లాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇంకా రిలీజ్కి పట్టుమని 10 రోజులు లేదు. మామూలుగా అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ ఉండాలి. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్లో ఉండాలి. ఆసక్తి, అంచనాలు పక్కన పెడితే అసలు ఈ సినిమా గురించి సినిమా సర్కిల్స్లో తప్ప బయటి వాళ్ళకు ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలుసా లేదా అనేది టాక్ నడుస్తుంది. మేకర్స్ కూడా అంతే తాపీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మామూలుగా అయితే అవి సినిమాపై బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్లో సినిమా చూడాలి అనే క్యూరియాసిటీని కలిగించాలి. కానీ అవి బూమ్రాంగ్ అయినట్టు కనిపిస్తున్నాయి. కుబేరా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అయితే దేవి ఈ సినిమాకు ఇంకా 2 పాటలు ఇవ్వాలట. ఈ విషయం ఏ రకంగా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ రోజుల్లో సినిమా 2.5 గంటలు తప్ప ఎక్కువ టైం ఉంటే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. బాహుబలి, అర్జున్ రెడ్డి, పుష్ప, దేవరా లాంటి ప్రాజెక్ట్స్ తప్ప మిగతా వాటిని చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మరి కుబేరా రన్ టైం 2 గంటల 45 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది అంటున్నారు. దీంతో అంత లెంత్ ఉందా అని నిట్టూరుస్తున్నారు ప్రేక్షకులు. ఇక 5 భాషల్లో పాన్ ఇండియా వైడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు BMS యాప్లో 150,000 ఇంట్రెస్ట్లు ఉంటే దానినే పెద్ద నెంబర్ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక సినిమాకి బజ్ లేదు కదా అంటే సినిమా బాగుంటే వస్తుంది, లేకపోతే లేదు అంటే సినిమాపై ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ ఉన్నట్టా లేనట్టా. పైగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ రియాక్షన్తో ఆ నలుగురిపై కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఆ నలుగురిలో ఒకరే ఈ సినిమా నిర్మాత అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇలా అనేక రకాలుగా అసలే అంతంత మాత్రంగా ఉన్న బజ్ని మరింత తగ్గించి నెగిటివిటీ ప్రమోట్ చేస్తున్నట్టుంది పరిస్థితి. ఈ డ్యామేజ్ని తగ్గించి నెగిటివిటీ నుండి ఎవరు ఎలా బయటపడతారో చూడాలి.